వారసత్వ రాజకీయాలు అందరికీ కలిసి రావు. కొంతమంది మాత్రమే సక్సెస్ వైపు దూసుకు వెళ్తూ ఉంటారు. అయితే అలాంటి నేతలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ యంగ్ లీడర్ మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని యూత్ ఐకాన్గా మారుతున్నారు. పిన్న వయసులోనే రాజకీయాల్లో దిట్టగా రాటుదేలిన ఆ యువనేత ఎవరు? ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు అందరి నోట ప్రశంసలు అందుకున్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయం ఏ ఒక్కరి సొత్తు కాదు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్న వారే రాజకీయాల్లో స్థిరంగా నిలబడగలుగుతారు. రాజకీయ నేతగా ఎదగాలనుకున్న వారు బాధ్యతలు నిర్వహిస్తూ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆటంకాల్ని ఎదుర్కొని అన్నింట్లో తనను తాను నిరూపించుకోవాలి. అప్పుడే తిరుగులేని నాయకులుగా ఎదుగుతారు, రాజకీయాలు చేయగలుగుతారు. ఇందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. తండ్రి దివంగత కింజారపు ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయాల్లోకొచ్చిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ యూత్ ఐకాన్ గా మారిపోయారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ యువనేత ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాను నిర్వహిస్తున్న సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దల మెప్పు పొందారు. 2014లో 26 ఏళ్ల పిన్న వయసులో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విస్తృత సేవలందించిన తన తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన వారసుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు ప్రోత్సాహంతో ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ఆయన కెరీర్ ఆ తర్వాత తిరుగులేని నాయకుడిగా మారారు. ఢిల్లీలో చదువుకున్న రామ్మోహన్ నాయుడికి హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుంది. మాతృభాష తెలుగు అనర్గళంగా మాట్లాడే విధంగా రాటుతేలారు. ఈ క్వాలిటీస్ రామ్మోహన్ నాయుడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయంటారు కింజారపు అభిమానులు. సిక్కోలు రాజకీయాల్లో ఎర్రన్నది ఓ ప్రత్యేక స్థానం. అదే బాటలో పయనిస్తున్న ఆయన తనయుడు సిక్కోలు వాసులకు ఆశాజ్యోతిగా మారారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించడంలో రామ్మోహన్ నాయుడిది ప్రత్యేక శైలి. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు సైతం పలు వేదికలపై ప్రశంసించారు. ఇటు తన తల్లి లాంటి టీడీపీ ప్రతిష్టను పెంచుతూ అటు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేయడంలో రామ్మోహన్ నాయుడిది ప్రత్యేక శైలి. మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు 2024 నుంచి మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పౌర విమానయాన శాఖలో మౌలిక సదుపాయాల కల్పన నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలు అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే చురుకైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకుల్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి భారత్ నుంచి 7 ఎంపికయ్యారు. వారిలో యంగ్ గ్లోబల్ లీడర్ గా రామ్మోహన్ కు చోటు దక్కడం తెలుగు రాజకీయాల్లోనే ఓ అరుదైన గౌరవంగా భావిస్తున్నారు సిక్కోలు వాసులు. ఇన్నాళ్లు టీడీపీలో మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిగా పేరున్న రామ్మోహన్ నాయుడుకు దక్కిన ఈ గౌరవం ఆయన కెరీర్ లో మరో మైలురాయిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంట్ లో తన వాగ్దాటితో ప్రధాని మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు గ్లోబల్ లీడర్ గా ఎదగడంపై సొంత పార్టీ పెద్దలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదల గురించి అనేక అంతర్జాతీయ వేదికలపై రామ్మోహన్ నాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. తనకు కష్టకాలంలో అండగా నిలిచి రాజకీయంగా ఓనమాలు నేర్పించి చేయి పట్టి నడిపించింది చంద్రబాబే అని గర్వంగా చెబుతూ ఉంటారు. తనకు దివంగత ఎర్రన్నాయుడు జన్మనిచ్చిన తండ్రైతే అన్నీ తానై తన ఎదుగుదలకు కారకులైన చంద్రబాబు పితృ సమానులు అంటారు ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేస్తున్న రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ తనయుడిగా కితాబిస్తున్నారు సిక్కోలు వాసులు. ఈయన మరింత ఉన్నత స్థితికి చేరాలని ఆశిస్తున్నారు.